దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మా శ్రోతలైన మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా ప్రేమ వందనాలు. దేవుని బిడ్డలారా, అలాగే విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించి అనేక మంది శ్రోతలు ఫోన్ చేస్తూ ఉన్నారు. మీ కొరకు తప్పక మేము ప్రార్థనలు చేస్తున్నాం. దేవుడు మీ జీవితంలో ఏదైనా దేవుడు అద్భుతాలు తప్పక మానక మీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే ప్రియులారా, మరి ఈ కార్యక్రమాల కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుడు ఏదైనా అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చేయాలని నా దేవుడు నా ప్రభువు తప్పకుండా మీ జీవితంలో చేస్తాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది, ఇంకేమీ ఆలస్యం చేయకుండా శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి మీ బైబిల్ చేత పట్టుకొని తప్పకుండా మీరందరూ శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. మన జీవితాలను ఆదరించేది ఒక మాట, మనలను బలపరిచేది ఒక మాట, మనలను ఉత్తేజపరిచేది ఒక మాట. దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం విని గ్రహించే మనసుతో దేవుని సన్నిధానాన్ని కూర్చోవాలి. దైవ జనాంగమా, ఇంకా నేను దేవుని వాక్యంలోనికి వెళ్ళబోతున్నాను. ఈరోజు ప్రియులారా, దెబోరాను గురించి ప్రసంగాంశం ఏమిటంటే, దెబోరాను గురించి బారాకు అర్థం చేసుకున్నాడు. ఏం అర్థం చేసుకున్నాడు? నిజమే, దేవుని నమ్మిన ప్రజల గురించి మనలను వెంబడించేవారు మనం ఏంటో గ్రహించాలి. గ్రహించలేనప్పుడు ఈరోజు మనుషులు ఎలా పడితే అలా మాట్లాడతారు. నోరే కదండి, చెప్పండి, నోరే కదా, ఎటు పడితే మాట్లాడదు. దానికి ఏముండదు, అదుపు ఉండదు. అది ఒక ఆయన అన్నాడు, వినటానికి వేగురు పడాలంట, మాట్లాడడానికి ఏం చేయాలంట, నిదానించాలంట. అదే మన పెద్దలు ఏమన్నారు, కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు పారేసుకుంటే తీసుకోలేము. ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడాలి. గ్రహింపలేని మాటలు, నోరే కదా అని మాట్లాడేస్తే వాక్కు స్వాతంత్రం ఇచ్చాడని ఎదురువారిని నొప్పించితే కుదరదు. రాజ్యాంగం ఒప్పుకోదు. నేను ఒప్పించేస్తాను, నేనేదో మాట్లాడేస్తాను, మానసికంగా చేసేస్తానంటే నీ మీద A4 కేసెట్టి తీసుకెళ్ళి బొక్కలు దోసేస్తారు. ఏసు రక్తం ఇచ్చేయి. నా నోరే కదా అని నువ్వు మాట్లాడడానికి నేనంటాను. దానికి అలా మాట్లాడడానికి నేను వాళ్ళని ఏమన్నాను, ఎందుకంటే దాని మీద వాళ్ళకి గ్రహింపు లేక, ఏమి లేక అంటే గ్రహింపు లేకంటే అవగాహన లేక, అర్థం చేసుకోలేక. అయితే దేవుని బిడ్డలారా, ఈ దెబోరాను గురించి ప్రియులారా, బాలాకు గారు చాలా బ్రహ్మాండంగా ఆయన గ్రహించారు. బాగా గ్రహించే ముందు అర్థమయ్యింది. ఏం అర్థమయ్యింది అనే విషయాలు మనం గమనించినప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలోనే ఉందాం. 4వ అధ్యాయం ప్రియులారా, మరి 5వ వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుదాం. ఆమె ఎఫ్రాయిము మన్యమందలి రామానుకు బేతేలుకు మధ్యన దెబోరా సరళ వృక్షము కింద కింద తీర్పునికే కూర్చుండుట కద్దు, తీర్పు తీర్చుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చి ఉండేది. ఆమె ఇప్పుడు బారాకు గ్రహించింది ఏంటో తెలుసా? ప్రజలు న్యాయం తీర్చే న్యాయాధిపతిగా ఆమె ఉంది. ఏంటి చెప్పండి? ప్రజలకు న్యాయము తీర్చే న్యాయాధిపతిగా ఉన్నదని ఆమెను గ్రహించాడు.
అంటే దాని అర్థం ఏమిటి? ఆయనకి ఏమర్థమయ్యింది? ప్రజలకు న్యాయము తీర్చుంది కాబట్టి ఆమె ఏమైంది? న్యాయాధిపతి అయిందని ఆయన గ్రహించాడు, అర్థం చేసుకున్నాడు. దెబోరా ఆర్డినరీ పీపుల్ కాదు. సేవకుడు అంటే ఆర్డినరీ పీపుల్ కాదు, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బారాకు అర్థం చేసుకున్న కారణం ఏంటి? ఆ ప్రజలందరూనంట ఇప్పుడు తీర్పునికై కూర్చున్నడు కద్దు, తీర్పు తీర్చుడికై ఇశ్రాయేలీలే ఆమె యొద్దకు ఎందుకు వస్తున్నారు? ఇశ్రాయేలీలందరూ ఎందుకు వస్తున్నారు ఆమె దగ్గరకు? బారాకు దానిని గ్రహించాడు. కారణం ఏంటంటే ఆమె ప్రజలకు ఏం తీరుస్తుంది? న్యాయము తీరుస్తుంది. ఇప్పుడు ఈ యొక్క బారాకు అనే వ్యక్తి ఈమె ప్రజలకు న్యాయము తీర్చే న్యాయాధిపతి అని గ్రహించాడు. అవును ప్రియులారా, మనం గ్రహింపు కలిగి ఉండాలి. ఎంత చెప్పినా ఏం చేసినా కళ్ళతో చూస్తున్నా కొంతమందికి ఏముండదండి, గ్రహింపు లేని వ్యక్తులుగా దులుపుకుని వెళ్ళిపోతూ ఉంటారు, అర్థం కానట్టుగా. హలో, అర్థం కాదు కాక అర్థమయ్యే అర్థం కానట్టు నటించేవాడిని ఎవడో పట్టుకోలేడు, ఎవడు బాగు చేయలేడు, దేవుడు కూడా బాగు చేయలేడు. అసలు రానోడికైనా నేర్పిస్తాడు. అదేనా వచ్చి రానట్టుగా ఉన్నోడికి ఏమి నేర్పిస్తాడు? నేర్పించడం వల్ల మనం చేసేదానికి పేర్లు పెడతాడండి. వాళ్ళు పేర్లు ఎలా పెడతాడండి? కొద్దానకాయలు చేతులు ఎత్తి పీటీ కవులు చేయడం చాలా మంచిది. నడువు వంగి చేస్తే పని చేస్తే తెలుస్తుంది. అదే కదా, నేను అప్పుడప్పుడు కవులు చెప్పేస్తాను. మా ఊడు అంటాడు, ఏసు రక్తం చేస్తే నీకు తెలుస్తుంది. అప్పుడు నేను ఏమంటాను, ఇంకా నా దగ్గర ఆన్సర్ లేక, ఒరే నీ వయసులో నేను చాలా చేసేసాను అంటాను. దేవునికి స్తోత్రం. అలాగని చేయమన్నాడు అనుకో, నేను ట్రై చేసాను అనుకో, నడువు నొప్పి పెట్టదు. ఎత్తిన చెయ్యి ఎచ్చినట్టు ఉండదు, నడువు వంగినట్టు ఉంటుంది. అదే కదా మరి, దేవునికి స్తోత్రం. అలాగల్లాక ఎవరు నీ వయసులో నేను చాలా చేశానని కవరింగ్ అంతే, ఏసు రక్తమే చేయం. ఏ కదా మరి. ఏమ్మాయి నువ్వు పరిగెట్ట నేను పరిగెట్టగలనా? అలా చేసేయి, ఇలా చేసేయి అని కళ్యాణ్ చేసేస్తాం. కానీ ఏసు రక్తం చేయటానికి ఎక్కడ ఓపిక ఎక్కడ ఉంది? బారాకు గ్రహిస్తున్నాడు. ఆమె కూర్చుంటే ప్రజలందరూ ఆమె యొద్దకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఆమె ఉట్టేమైతే వస్తారు, అందరూను రారుగా. కారణం ఏమిటంటే ఆమె ప్రజలకు ఏం తీరుస్తుందంటే న్యాయం తీరుస్తుంది. దాన్ని గ్రహించాడు. ఓ ఇవి సామాన్యురాలు కాదు, ఆడదే కదా అని చాలామంది మా మొగులు సెలరేగిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అసలు మీరు విశ్వరూపం చూపిస్తే మేము ఆగం. దేవునికి స్తోత్రం. ఎందుకు మమ్మల్ని మట్టితో చేశాడు, మిమ్మల్ని ఎముకతో చేశాడు. స్తోత్రం చెప్పండి. ఏమన్నా అంతే కదా, మనం కరుగుతాం, వీళ్ళు కరుగుతారా? నేను ఒక ఆయన అడిగాడు, ఏమన్నా అన్నాడు, ఒరే వాళ్ళని ఎముకతో చేశాడు, మనల్ని మట్టితో చేశాడు, మనం కరిగిపోతాం. ఎముక కరుగుతుందా చెప్పండి? అవి మాట్లాడినమ్మా, ఎముక కరుగుతుందండి అమ్మా. మార్తమ్మ గారు, మీరు కరుగుతారా ఇరుగుతారా? ఇరగరో కరగరు. ఇప్పుడు ఆడదానే కదా అని ఈడు పాపం అలుసుగా చూస్తూ ఈవిడు పవర్ఫుల్ లేడీ. దేవునికి స్తోత్రం. హలో, ఇది సామాన్యురాలు కాదు ఈమె. అలాగని ఈమె గత బుధవారం చెప్పాను ఈమెలో ఉన్నటువంటి క్వాలిటీలు. అయితే బారాకు ఈమె నుంచి గ్రహించిన విషయాలు, ఓహో ఈమె సామాన్యురాలు కాదు, ఈమె తన ప్రజలకు ఏం తీరుస్తుంది? న్యాయం తీరుస్తుంది, మామూలు వ్యక్తి కాదు ఈమె అని ఆమెను గ్రహించాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన ఇశ్రాయేలుగా నేను చెప్పాను, ఆయన ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఆమె ఏలింది. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగానే హల్లెలూయా. సరే, రెండవదిగా మనం చూసినప్పుడు మొట్టమొదటిగా ప్రజలందరికీ న్యాయం తీర్చే న్యాయాధిపతి అని గ్రహించాడు. రెండవది ప్రియులారా, ఈయనేమి గమనించాడు తెలుసా? 7వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం.
నేను నీ రథములకు యాబీను సేనాధిపతి అయిన నీ చేతికి నేనేం చేస్తాను, అప్పగిస్తానని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదు. ఆమె రెండవదిగా ఈయన గ్రహించింది ఏంటో తెలుసా, ఆమె ఏదైనా చేయగలదు, ఏమైనా జరిగిస్తుంది. ఏం జరిగిస్తుంది చూడండి. సిసేరా అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్ద కూర్చి బారాకు నీ చేతికి అతన్ని నేనేం చేస్తాను, అప్పగిస్తాను అని ఇశ్రాయేలీల దేవుడని యెహోవా సెలవిచ్చి ఉండలేదా? అంటే ఆమె ద్వారా దేవుడు ఏదైనా జరిగిస్తాడు, ఏదైనా చేయగలడని బారాక్ ఏం చేశాడు, గ్రహించాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఏదైనా చేయగలవు, గ్రహించాలిగా. దేవుడు ఏదైనా చేయగలడు. రెండవదిగా ప్రియులారా, ఆమె ద్వారా దేవుడు ఏదైనా జరిగిస్తాడు అని గ్రహించాడు. ఎందుకంటే దేవుడు సెలవు ఇవ్వలేదా? దేవుడు ఏదైనా చేయగలడు. బారాకు సిసేరా సైన్యం, అతని రథాలు, అతని సైన్యము కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి నేనేం చేస్తాను, అప్పగించేస్తాను. నిజమే, అప్పగించడానికి ఆయన రథాలు, ఎన్ని రథాలు అని చెప్పాను, 12వ వచనం చదవండి. కుమారుడైన సిసేరా తన రథములన్నిటినీ, తన 900 ఇనుప రథాలు, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా 900 రథాలు. మరి ఇందాక ఆమె ఏం చెప్తుంది, రే ఆ రథాలన్నీ నీ చేతికి, ఆ సైన్యాను సిసేరాను అతని రథాలను అతని సైన్యాన్ని కిషోను ఏటు దగ్గర సమకూర్చి బారాకు నీ చేతికి అతనిని అప్పగిస్తాను. హలో, మనం చదువుకున్నంత ఈజీ కాదు అది, మనకు కష్టమే. కన్నా దేవుడు ఏదైనా చెప్పండి రా, ఏమంటే ఏదైనా ఎస్ అన్నాడు. బారాకు దెబోరా ద్వారా దేవుడు ఏదైనా జరిగిస్తాడు, ఏదైనా చేయగలడు అని ఏం చేసింది. హలో, నిజమే, మనం దేవుని నమ్మం, మన దేవుడు మన ద్వారా ఏదైనా చేస్తాడు. ఆమేన్. కొంతమంది భక్తుల ద్వారా దేవుడు ఏదైనా జరిగించాడు. ఇప్పుడు మోషే ద్వారా, అలాగే దాహం అంటే రెపాదీము లోయలో బండలో నుంచి దేవుడు ఏం రప్పించాడు, ఆకలి అంటే మన్నాను కురిపించాడా లేదా? ఏటను కొట్టి కల్లారా చూస్తుండగానే ఎర్ర సముద్రం మీద ఆయన ప్రజలను ఆయన నడిపించలేదా? ఎస్, దేవుడు ఏదైనా చేయగలడు. నేనంటాను, విశ్వసించినప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు, దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైనా దేవుడు చేయగలడు. అంటే అసాధ్యమైన వాటిని దేవుడు సుసాధ్యాలు దేవుడు చేయగలడు. మనం విశ్వసించినప్పుడు, మనము ఆయన మీద ఆధారపడినప్పుడు. హలో, దెబోరా అనే వ్యక్తి సామాన్యురాలు కాదు. దేవునిని ఆశ్రయించిన, నేను చెప్పాను, ఆమె ప్రవక్తిని అని కూడా నేను చెప్పాను. ఈ రోజున దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, మనం గ్రహిస్తున్నాం, నా ద్వారా దేవుడు ఏదైనా చేయగలడు అనే విశ్వాసం మనలో ఉందా? ఎవడో పాడేస్తాం అంతేగాని మన ద్వారా ఏదైనా జరిగిందా? నేను అప్పుడప్పుడు ప్రసంగాల్లో దెయ్యాల గురించి చెప్తున్నాను కదా. మొన్న ఎవరో పిల్లోడు దెయ్యం పట్టిందట మా ఊరు సెల్లలో బంధించేస్తున్నారు యేసు రక్తం ఇచ్చి. నాకు చాలా విచిత్రం, మా ఊరు చాలా ఉబలాడు పడ్డారు కానీ ఆ పిల్లకి దెయ్యం పట్ల.
హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పాను. మరి తీసుకెళ్లారో లేదో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఎందుకంటే ఎవరి స్పిరిట్లు ఉంటే వాళ్ళు రోజున వీడియోలు తీసేశారు, చాలా ఉల్లాసంగా ఉన్నారు. పాపం నేను అన్నాను, సరే మీరు ఇంత ఉల్లాసం పడుతున్నారు, ఇప్పుడైనా దెయ్యం పట్టినప్పుడు ఫోన్ వస్తే ఫోన్ చేస్తాను రండి అన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే నేను అప్పుడప్పుడు వర్ణింతాను కదా. నేను చెప్పాను, కాదండి ఇది అనారోగ్యమే, దెయ్యం కాదు, నాకు తెలుస్తుంది అని చెప్పాను. దేవుని బిడ్డలని నేను అంటాను, మనము దేవుని నుంచి విశ్వసించగలిగినప్పుడు దేవుడు ఏదైనా చేయగలనంటే దేవుడు చేస్తాడు. బైబిల్లో చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయి. అమ్మ లేవా? చెప్పండి లేవా? దేవుడు ఏదైనా చేశాడు. బారాకు దానిని గ్రహించాడు. బారాకు ఏం చేశాడండి? దానిని గ్రహించాడు. అయ్యి బాబోయ్, సామాన్యులు కాదు, దేవుడు ఖచ్చితంగా ఏదైనా చేస్తాడు. రథాలంటే ఎన్ని? 900 రథాలు. మళ్ళీ మామూలు రథాలు కాదు, ఇనప రథాలు. సైన్యాన్ని, రథాల్ని అన్నిటినీ కూడా దేవుడు నీకేం చేయగలడు? అప్పగించగలడు. నేనంటాను, నువ్వు గ్రహించగలిగినట్లయితే నా దేవుడు ఏదైనా చేయగలడు. ఆమేన్. నీ శత్రువుని దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. నీ శత్రువు మీద నీకు జయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. పోగొట్టుకున్నది కూడా దేవుడు ఏం చేస్తాడు? తిరిగి ఇస్తాడు. కరువు వచ్చిందని ఎవరో షూనేమీరాలు వెళ్ళిపోయింది, ఇంకొక దేశం వెళ్ళాం. ఆ రాజు ద్వారా, దైవజనుడు ఎలీషా ద్వారా పలకబడిన మాట మళ్ళీ వచ్చినప్పుడు తిరిగి తన యావదాసి సమస్తమును కూడా ఏం చేశాడండి? తిరిగి ఇచ్చేసేటట్టుగా దేవుడు చేశాడు. ఆమేన్. నా దేవుడు చేయగలడమ్మా. దేవుని కొరకు పోగొట్టుకున్న యోబు 200 ఆశీర్వాదం దేవుడు ఇవ్వలేదా? ఇలాగ చెప్పుకెళ్తే చారిత్రాత్మక ఆధారాలు ఎన్నో మనం ధ్యానించుకోవచ్చు. రెండవదిగా ఈమె బారాకు గ్రహించింది ఏంటంటే ఈమె ద్వారా దేవుడు ఏదైనా జరిగిస్తాడు అని గ్రహించాడు. నేనంటాను, నీ ద్వారా, నా ద్వారా దేవుడు ఏదైనా చేస్తాడని ఎప్పుడైనా గ్రహించామా? ఇదిగో సేవకుడు రోషం కలిగి దేవుని సేవ చేస్తున్నాడు. తమ జీవితాన్ని సర్వస్వంగా, తనకున్నది యావదాస్తి కూడా దేవుని సేవకు పెట్టి, దేవుడు సేవకుడు ప్రార్థన ద్వారా అనేకమైన కార్యాలు చేశాడని, ఏదైనా చేయగలుగుతాడని ఎప్పుడైనా గ్రహించావా మనం? కానీ దెబోరాను బట్టి బారాకు గ్రహించాడు. ఆమేన్. కొన్ని విషయాల్లో ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలంలో మేరీ సెలెస్టర్ గారు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. నేను వాళ్ళకి చెప్పాను, 10,000 లాస్ అయినా సరే దాన్ని వదిలించి చేసుకోండి అన్నాను కదండి. అలాగే లాస్ 10,000 లాస్ వచ్చినా వదిలించుకోమన్నాను. నేను ఏ విధంగా అయితే ప్రవచనం చెప్పాను ఆ విధంగానే నెరవేరింది. హల్లెలూయా. దాని గురించి అమ్మగారు ప్రతి డైలీ ప్రార్థనలో ఎత్తిపెట్టడం, దేవుడు చేయగలడు. కొంతమంది నిరాశ జరిగింది. నేను టార్గెట్ అదే. ప్రార్థించినప్పుడు, అడిగినప్పుడు, ఈరోజు నేను గదిలో కూర్చుని మొత్తం కొన్ని ఇల్లు కోసం నేను ప్రార్థన చేశాను. మన విజయబాబు గారు చెప్పారని సుమారుగా ఒక 50 ఇల్లు గురించి ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ వాక్య టైం అయిపోయింది. ఎత్తిపెట్టి ప్రార్థన చేశా. ఎలాగ చాలా మంచిగా అనిపించింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కొన్ని అంశాల గురించి ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏదైనా చేయగలడు. మీరేమంటారంటే గ్రహించాలి. హలో, ఆమె ద్వారా దేవుడు ఏదైనా చేయగలడు. రథాలని, సైన్యాన్ని దేవుడు అప్పగించాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. ఎస్, నిజమే. ఆమె ఎవరు అంటే ప్రవక్తిని. 4వ వచనంలో ఆమె ఎవరు? ప్రవక్తిని. ప్రవక్తిని అంటే అర్థం ఏంటి? దేవుని ప్రవక్తిని అంటే దేవుని మాట వినగలిగిన ఆమె అని గ్రహించాడు. ఎవరి మాట విందండి? గట్టిగా చెప్పండి. దేవుని మాట వింది అని దెబోరా చెప్పగా 8వ వచనంలో బారాకు
నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళిదను కానీ నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పేశాడు. ఆమెన్. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఆమె ఎవరు? దేవుని ప్రవక్తని. ఆమె దేవుని మాట వినగలుగుతుంది ఆమె అని ఆయన గ్రహించాడు కాబట్టి ఏమంటున్నాడు? నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తాను అంటే ఈమె ఉంటే ఆయనకి ఏంటి? ధైర్యం. ఆమేన్. పాస్టర్ గారు వస్తానంటే చాలామంది ధైర్యంగా వచ్చేస్తారు. ఆమె ధైర్యం ఏంటంటే, అయ్యా నువ్వు వస్తే నేను వస్తాను అంటే దాని అర్థం ఏంటి? ఆమె రాకపోతే నేను రాను అని దెబోరా చెప్పగా బారాకు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళుదును కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళను. ఈ మాట ఎందుకంటున్నారంటే, మూడవదిగా ఈమె దేవుని ప్రవక్తని, ఈమె దేవుని మాట వింటుంది. ఇంకో మాట చెప్పనా? దేవుడు ఏం చెప్తే ఆమె మాట దేవుడు వింటాడు. అసలు పాయింట్ అది. ఆమేన్. అసలు పాయింట్ ఏంటి? ఇప్పుడు కొంతమందికి నాన్నలకి డైరెక్ట్గా చెప్పలేరు. ఇప్పుడు నాన్నగారికి ఏమైనా చెప్పాలనుకో, వెళ్ళి నాన్న ఎవరి మాట వింటాడు? అమ్మ మాట వింటాడు. అలా చూస్తారేంటి? ఇప్పుడు విషయం వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళలేక వీళ్ళు ఏం చెప్తారని అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ కొంచెం నాన్నకు నువ్వు చెప్పే. దొంగ మాట్లాడరేంటి? దేవునికి స్తోత్రం అంటారంటరా. ఏమన్నా కావాలంటే అమ్మమ్మ ప్లీజే నాన్నకు నువ్వు చెప్తే అంటాడే. నువ్వు చెప్పావంటే నేను చెప్పింది మా నాన్న ఎండమ్మా మీరు అమ్మినా అనుకోని వాస్తవం అదే కదా మరి. అమ్మ జ్యోతమ్మ, అమ్మ నా అన్నం చెప్తే అంటాడే. చెప్పే కొంచెం. అప్పుడు ఏమంటాం మనం? మీరేమంటారు? నువ్వే చెప్పొచ్చు కదరా అంటాం. అలా ఉంటారు. నేను చెప్పిందే నువ్వు చెప్పాను అందుకే పని అయిపోద్ది. నువ్వు చెప్తే దేవునికి స్తోత్రం. మీ దగ్గరికి ఎందుకు వచ్చావు? నువ్వు చెప్తే ఏమవుతుంది? పని అయిపోద్ది. మనకు కూడా అర్థమైంది. ఓహో, దెబోరా ఏం చెప్తే దేవుడు అది చేస్తాడు. దెబోరా ఏం మాట్లాడుతుంది? ఆమె ఎవరు? ప్రవక్తిని. సామాన్యురాలు కాదు. ప్రవచనించేది, జరగబోయే దాన్ని ముందుగా ప్రవచించేది ఆమె. నేను చెప్తే దేవుడు వినగానే ఈమె చెప్తే దేవుడు వింటాడు. మరి అదే పాయింట్లోనే నువ్వు వస్తానంటేనే నేను వెళ్తాను. ఈయన అలా చూస్తున్నారండి. మీ మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది నాకు తెలుసు. అంటే అయ్యారు రెండో పాట మాడతాడు అనుకున్నారు. దేవునికి స్తోత్రం. నాకు తెలియదేటి. హల్లెలూయ. నువ్వు రాకపోతే నేను రాను అన్నాడు. నువ్వు వస్తేనే నేను వస్తాను, నువ్వు రాకపోతే రానట్టే. వెళ్ళిన తర్వాత మరి దేవుడితో ఎవడు మాట్లాడి? ఈ మాట్లాడితే అంటాడు, నేను మాట్లాడితే ఆడి పాయింట్ అది. వెరీ సీరియస్గా మనం ఆలోచిస్తే బారాకు అర్థమైపోయింది ఈమె ఎవరో దేవుని ప్రవక్తని. దేవుడు ఈ మాట వింటాడో. ఈమె కూడా వస్తే మనకి ఏ డోకా లేదు. ఆమేన్. కొంతమంది వ్యక్తులు కూడా వెళ్తే మనకి ఏ డోకా ఉండదు. జోబు ఖాళీ ఉండదు, పొట్ట ఖాళీ ఉండదు. దేవునికి స్తోత్రం. అలాగే ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వస్తారు. దేవునికి స్తోత్రం. ఉపవాసం పెట్టి పొట్ట నింపున్నాడు, జోబు నింపున్నాడుకి ఎవడన్నా వస్తాడా? నేను కొంతమందిని టెస్ట్ చేశాను. ఏదైనా కూటానికి, కృతజ్ఞత కూటానికి, ఏదైనా పెళ్ళికి అయితే మేము వచ్చేస్తామని సావు దగ్గరికి రండిరా సమాధి చెయ్యాలంటే ఒకడు రాడండి. ఎందుకు? సావు దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ఏడుపు, ఏప్పుడు దుఃఖం. మరి ఏం పని అవదు. మొక్కలో కక్కలో ఏం పనవు. మరి దేవునికి స్తోత్రం. మహా వస్తే సమాధి చేసి ఇంటికాడిస్తే ఏ డ్రింకో అంతకంటే డిసిషన్ చెప్తాను. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చాలా ప్రయోగాలు చేసి నేను గ్రహించుకున్నది ఏంటంటే, ఆ టైంలో ఎవరికి ఫోన్ చేయలేదు. నేనే
దేవునికి స్తోత్రం. మొన్న తెల్లవారుజామున జరిగిన ఈస్టర్ సందేశానికి కూడా ఎవరిని పెళ్ళలేదు. ఎందుకు అనుకుంటున్నారు? మీకు నచ్చపోవడం కదా, నాకే నచ్చలేదు. అర్థమవుతుందా? ఏమండే, సువార్త అనేది ఎలా చెప్పాలో అలాగే అది. స్తోత్రం చెప్పండి. దీన్ని బట్టి మీకు అర్థమయ్యింది ఏంటంటే, బారక్ గారికి బాగా అర్థమైపోయింది, ఈమె దేవుని మాట వింటాడు, దేవుడు ఏం చెప్పిన ఈవిడ మాట వింటాడు, ఈమె ఎవరు? ప్రవక్తని. కాబట్టి ఈమె గనక నాతో కూడా వస్తే నాకు మంచి జరుగుతుంది. ఆమేన్. అందుచేత నువ్వు రాకపోతే నేను నీతో కూడా రాను. మరి ఏంటై బాబు, నేను రాకపోతే ఎలాగా అనుకున్నాడా? అనుకోలేదు. మనం దీన్ని చాలా సీరియస్గా మనం ఆలోచన చేస్తే ఇందులో ఇంకో పాయింట్ ఉంది. ఆయన గ్రహించింది, దేవుడు వాడుకున్నప్పుడు, దేవుడు వాడుకుంటున్న ఆమె కూడా వెళ్తే మనల్ని కూడా పని అవుతుంది. ఆమేన్, ఆమేన్. దేవుడు ఆమెను వాడుకుంటున్నాడు కాబట్టి ఆమె కూడా మనం వెళ్ళామనుకోండి, దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. ఆమెను బట్టి దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. అంత మాత్రమే కాదు, దానిని బట్టి నాలుగవదిగా దేవుడు మనకి ఏదైనా దేవుడు చెయ్యగలడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. చేస్తాడంటే దేవుడు చేస్తాడు. ఆమెను వాడుకుంటూ ద్వారా ఆమె కూడా వెళితే, నా దేవుడు నాకు ఏదైనా నా దేవుడు చేస్తాడు. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా అని బారాకు గ్రహించాడు. ఆమెను ఒక స్త్రీలా చూడలేదు. దెబోరా ఒక పవర్ఫుల్ లేడీ. దెబోరాను దేవుడు వాడుకుంటున్నాడని ఎవరు గుర్తించారు? బారాకు గుర్తించాడు. మనం గుర్తిస్తున్నామా? నీ సేవకుడు అంటే నీకు గుర్తింపు ఉందా? నీ సేవకురాలంటే గుర్తింపు ఉందా? ఈ రోజున ఉపవాసం ఉండి కన్నీళ్ళు కార్చి 2 గంటలు దేవుని సన్నిధిలో దైవజనురాలు అందరి గురించి ఏడ్చి ప్రార్థన చేశాను. ఎంతమంది ఒక పక్కన ఆరోగ్యం సహకరించకపోయినా, ఒక పక్కన ఉపవాసం ఉంటూ కష్టాన్ని, బాధని మనం ఏం చేయాలా? గుర్తించాలి. అర్థమవుతుందా మీకు?